హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎం అప్డేట్స్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. CHSL 2024 సంబంధించి డీటెయిల్గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైతే కొత్తగా విజిట్ చేస్తూ ఉన్నారో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదామండి. సో ఇక్కడ చూస్తే మనకి కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ 2024. సో మనకి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకి 8/4/2024 టు 7/5/2024. సో మనకి ఏప్రిల్ 8 నుంచి అంటే ఇవాళ నుంచి మనకి మే 7th వరకు అయితే కనుక మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవైలబిలిటీలో ఉంటుంది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకి మే 7th అనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక ఆన్లైన్ ఫీ పేమెంట్ లాస్ట్ వచ్చేసి మనకి మే 8th అనమాట, లాస్ట్ ఫీ పేమెంట్ చేయడానికి. అండ్ నెక్స్ట్ ఏమైనా ఆన్లైన్లో అప్లికేషన్స్ కరెక్షన్ చేసుకోవాలనుకుంటే కనుక మనకి మే 10th నుంచి మే 11th వరకు మనకి అవైలబిలిటీలో ఉంటుందన్నమాట, ఇన్ కేస్ ఏమైనా కరెక్షన్స్ ఉంటే చేసుకోవడానికి. అండ్ ఈ ఎగ్జామ్ అనేది మనకి 2 సెషన్స్లో జరుగుతుందన్నమాట. సో టైర్ 1, టైర్ 2 అనమాట. అండ్ టైర్ 1 వచ్చేసి మనకి జూన్ టు జూలై మధ్యలో జరుగుతుందని ఇక్కడ మెన్షన్ చేశాడండి. అండ్ టైర్ 2 వచ్చేసి మనకి టు బి నోటిఫైడ్ లేటర్, సో తర్వాత ఇంటిమేట్ చేస్తామని మెన్షన్ చేశారు. సో మనకి ఈ ఎగ్జామ్ అనేది 2 స్టేజెస్లో జరుగుతుంది, టైర్ 1, టైర్ 2. టైర్ 1 వచ్చేసి మనకి జూన్ టు జూలై అనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ ఇంకా పే స్కేల్ అయితే ఇచ్చారండి, ఒకసారి చూద్దాము. లోయర్ డివిజనల్ క్లర్క్ LDCR జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ పే లెవెల్ 2 అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి 19,900 to 63,200 వరకు వెళ్ళిపోతుంది అనమాట. అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ పే లెవెల్ 4 ఇక్కడ మనకి 25,500 to 81,100 రూపీస్ వరకు వెళ్ళిపోతుంది. అండ్ లెవెల్ 5 వచ్చేసి మనకి 29,200 to 92,300 వరకు వెళ్ళిపోతుంది అనమాట. డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ A పే లెవెల్ 4 వచ్చేసి మనకి 25,500 to 81,100 రూపీస్ వరకు అయితే మనకి వెళ్ళిపోతుంది అనమాట పే స్కేల్. అండ్ ఇక్కడ మనకి వేకెన్సీస్ చూస్తే మనకి టోటల్గా వచ్చేసి మనకి 3,712 వేకెన్సీస్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ మనకి జోన్ వైజ్గా, స్టేట్ వైజ్గా, డోన్ వైజ్గా అనుకుంటే మనకి ఇన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకి రిజర్వేషన్స్ కూడా ఉంటాయని మెన్షన్ చేస్తారండి, SC ST అండ్ OBC వాళ్ళకి, EWS వాళ్ళకి. సో ఒకసారి అవి కూడా చెక్ చేద్దాము. అండ్ ఇక్కడ మనకి ఫిజికల్ డిజబిలిటీ కూడా ఇచ్చాడండి, ఒకసారి చూడండి అది కూడా. సో ఇక్కడ నేమ్ ఆఫ్ ది పోస్ట్, ఫంక్షనల్ రిక్వైర్మెంట్, సూటబుల్ కేటగిరీ, డిజబిలిటీ. సో ఏ పోస్ట్కి ఎంత ఉండాలని ఇక్కడ మనకి డిజబిలిటీ కూడా మెన్షన్ చేశాడు, ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ ఇచ్చాడండి. ఏజ్ లిమిట్ యాజ్ ఆన్ 1/8/2024. సో ఈ డేట్కి మనకి 18 to 27 ఇయర్స్ అయితే మనకి ఏజ్ ఉండాలని మెన్షన్ చేశాడండి. అండ్ ఇక్కడ చూస్తే కనుక క్యాండిడేట్స్ బోర్న్ నాట్ బిఫోర్ 2/8/1997 అండ్ నాట్ లేటర్ 1/8/2026. సో 1997 కంటే ముందు పుట్టి ఉండకూడదు అండ్ 1/8/2006 తర్వాత పుట్టి ఉండకూడదని మెన్షన్ చేస్తాడు అనమాట. అండ్ ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చాడండి. SC ST వాళ్ళకి 5 years ఇచ్చారు, OBC వాళ్ళకి 3 years ఇచ్చారు. అండ్ PWBD అన్రిజర్వ్డ్ వాళ్ళకైతే 10 years ఇచ్చారు. PWBD OBC వాళ్ళకైతే 13 years, PWBD SC ST వాళ్ళకైతే 15 years ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మనం వచ్చేసి 3 years ఇచ్చారనమాట. సో ఫ్రెండ్స్ మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చాడు, ఒకసారి చూద్దామండి. ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ 1/8/2024 ఫర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ DO గ్రేడ్ A వచ్చేసి మనకి ఇక్కడ 12th స్టాండర్డ్ పాస్ ఇన్ సైన్స్ స్ట్రీమ్ విత్ మ్యాథమెటిక్స్. సో సైన్స్ సబ్జెక్ట్తో అండ్ మ్యాథమెటిక్స్తో 12th పాస్ అయి ఉండాలండి ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్కి. అండ్ ఇక్కడ లోయర్ డివిజనల్ క్లర్క్ LDC వీటికి అయితే కనుక ఇక్కడ చూస్తే మనకి ఓన్లీ 12th స్టాండర్డ్ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్స్. సో ఏదైనా యూనివర్సిటీ నుంచి మనకి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే చాలు. సో ఇక్కడ నెక్స్ట్ చూస్తే కనుక ది క్యాండిడేట్స్ హూ హ్యావ్ అపియర్డ్ ఇన్ దేర్ 12th స్టాండర్డ్ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్స్ కెన్ ఆల్సో అప్లై. హౌ ఎవర్ దే మస్ట్ ప్రాసెస్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఆన్ ఆర్ బిఫోర్ కట్ ఆఫ్ డేట్. సో ఈ డేట్ లోపల ఎవరైతే 12th పాస్ అయి ఉంటారో వాళ్ళైతే ఇంకా ఈ ఎగ్జామ్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనేది ఫస్ట్ అయితే ఫ్రెండ్స్ మనమైతే ఇంకా OTP 1 time రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి ఈ సైట్లోకి వెళ్ళి. అండ్ నెక్స్ట్ మనము అప్లికేషన్ ఫిల్ చేయవలసి ఉంటుంది. సో ఫస్ట్ OTP రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అప్లికేషన్ అనేది ప్రొసీడ్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ ఏమైనా మనకి ఫొటోస్ ఇచ్చారండి. ఇక్కడ JPG ఫార్మాట్ ఫోటో వచ్చేసి మనకి స్కానర్డ్ సిగ్నేచర్ JPEG ఆర్ JPG ఫార్మాట్ 10 to 20 KB ఉండాలని మెన్షన్ చేశాడు అనమాట.
ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఫోటో గురించి ఇచ్చాడండి, ఫోటో ఎలా అప్లై చేయాలి అనేది. సో ఇక్కడ ఫైండ్ ఏ ప్లేస్ విత్ గుడ్ లైట్ అండ్ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ అనేది ఎటువంటి కలర్స్ ప్లెయిన్గా ఉండాలి మెన్షన్ చేశాడు, మంచి లైటింగ్ ఉండాలి మెన్షన్ చేశాడు. సో అదనమాట, ఎట్లా పడితే అట్లా మాస్క్ పెట్టుకొని గ్లాసెస్ పెట్టుకొని ఇలాంటి పెట్టుకొని ఫొటోస్ తీసుకోకూడదని మెన్షన్ చేశాడు. సో అలాంటి ఫొటోస్ అప్లోడ్ చేయకూడదు. ప్లెయిన్గా బ్యాక్గ్రౌండ్ ప్లెయిన్గా ఉండి మంచిగా ఉన్న ఫొటోస్ మాత్రమే అప్లోడ్ చేయాలి. అండ్ సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయవలసి ఉందన్నమాట. సో ఇక్కడ లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ సబ్మిషన్ వచ్చేసి మనకి May 7th అనమాట. అది ఫ్రెండ్స్. అండ్ ఇంకా ఇక్కడ చూస్తే మనకి అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకి 100 రూపీస్ అయితే ఇచ్చారనమాట. అండ్ ఎవరైతే ఇంకా ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ క్యాండిడేట్స్ బిలాంగ్ టు SC ST అండ్ PWBD ఎక్స్ సర్వీస్ అని వీళ్ళకైతే కనుక ఎక్సెంప్షన్ అయితే ఇచ్చారనమాట. సో వాళ్ళకైతే ఎటువంటి ఫీజు అక్కర్లేదండి. సో మనకి లాస్ట్ డేట్ ఫీజు అప్లై చేసుకోవడానికి వచ్చేసి మనకి ఫీజు కట్టడానికి వచ్చేసి మనకి May 8th అనమాట. సో అదనమాట మనకి ఫీజు గురించి అయితే కనుక. అండ్ ఇన్ కేస్ ఏమైనా కరెక్షన్స్ ఉంటే కనుక మనకు ముందుగా చెప్పినట్లుగా మనకి May 10th నుంచి 11th వరకు అయితే కనుక అప్లికేషన్ అనేది మనకు అవైలబిలిటీలో ఉంటుందన్నమాట కరెక్షన్ చేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి మనకి మన లోకల్ డిస్ట్రిక్ట్స్లోనే ఉన్నాయండి ఎగ్జామినేషన్ సెంటర్. ఒకసారి మనకి ఇక్కడ తెలంగాణలో అండ్ ఆంధ్రాలో ఒకసారి చూద్దామండి ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటనేది. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి సౌత్ రీజియన్ చూస్తే కనుక మనకి ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరి, తమిళనాడు అంటూ తెలంగాణ చూసుకుంటే కనుక ఇక్కడ చూస్తే మనకి చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం అండ్ పాండిచ్చేరి, చెన్నై, కోయంబత్తూర్, మదురై, సలం, తిరుచిరాపల్లి, తిరునవేలి, వేలూరు, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్. సో మనకి సౌత్ స్టేట్స్ వాళ్ళకైతే ఇంకా ఇక్కడైతే ఇంకా మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇచ్చారనమాట. సో అదే అనమాట. అండ్ ఇంకా చూస్తే కనుక స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ మనకి Tier 1, Tier 2 అనమాట. ఒకసారి ఇది కూడా చెక్ చేద్దామండి. ఇక్కడ చూస్తే మనకి Tier 1 వచ్చేసి మనకి ఇంగ్లీష్ బేసిక్ నాలెడ్జ్ 25 క్వశ్చన్స్ ఉంటాయండి. మ్యాక్సిమం వచ్చేసి మనకి 50 మార్క్స్ అనమాట. అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ వచ్చేసి 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనకి క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, బేసిక్ అర్థమెటిక్ స్కిల్స్. సో బేసిక్ అర్థమెటిక్ స్కిల్స్ నుంచి వస్తాయండి, ఎక్కువ డీప్గా ఏం చదవాల్సిన అవసరం లేదు. సో 25 క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది. జనరల్ అవేర్నెస్ వచ్చి మనకి 25 క్వశ్చన్స్ అయితే. సో టోటల్గా మనకి 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. సో టైం వచ్చేసి మనకి 60 minutes. ఇక్కడ ఇన్ కేస్ 80 minutes ఫర్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఫర్ స్క్రైబ్. ఎవరైతే ఇంకా స్క్రైబ్ వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే ఇంకా 80 నిమిషాలు అయితే ఇంకా టైం అయితే ఇస్తారు. జనరల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 60 minutes అయితే కనుక టైం ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ స్కీమ్ ఆఫ్ Tier 2 ఎగ్జామినేషన్ చూస్తే కనుక ఇక్కడ చూస్తే మనకి Module 1 వచ్చేసి మ్యాథమెటికల్ అబిలిటీస్, Module 2 వచ్చేసి రీజనింగ్ అండ్ ఇంటెలిజెన్స్, జనరల్ ఇంటెలిజెన్స్. సో మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 60 ఉంటాయన్నమాట. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి మనకి 180 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ మనకి 1 hour అయితే కనెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో అదనమాట ఫ్రెండ్స్. ఇక్కడ మనకి Tier 1 సిలబస్ ఇచ్చాడండి. సో జనరల్ ఇంటెలిజెన్స్, ఇంగ్లీష్ నాలెడ్జ్ అండ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఏమేమి చదవాలి అంటే అనేది ఇక్కడ మనకి సిలబస్ కూడా ఇచ్చాడు. సో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ చూస్తే నంబర్ సిస్టమ్స్, ఫండమెంటల్ అర్థమెటికల్ ఆపరేషన్స్, ఆల్జీబ్రా, జామెట్రీ, మెన్సురేషన్, ట్రిగనోమెట్రీ అండ్ స్టాటికల్ చార్ట్స్. ఇక్కడ జనరల్ అవేర్నెస్ చూస్తే కనుక మనకి మొత్తం ఇచ్చాడండి. జాగ్రఫీ, ఎకనామిక్ సైన్స్, జనరల్ పాలసీ. సో ఒకసారి సిలబస్ చెక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి మోడ్ ఆఫ్ సెలెక్షన్ చూస్తే కనుక మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే పెట్టారండి. Tier 1 అండ్ Section 1, Section 2 అండ్ Module 1, Module 3 ఆఫ్ Tier 2 ఎగ్జామినేషన్స్ ఆర్ యాజ్ ఫాలోస్. సో ఇక్కడ మనకి ఈ మెరిట్ తీయాలంటే ఇక్కడ మినిమం మనకి క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే పెట్టారు. అన్రిజర్వ్డ్ చూస్తే కనుక 30% ఉండాలండి. OBC, EWS వాళ్ళు అయితే 25% ఉండాలి. ఆల్ అదర్ కేటగిరీ SC ST వీళ్ళైతే ఉన్నారు కదా వాళ్ళకైతే ఇంకా 20% అయితే ఇంకా పెట్టారనమాట కట్ ఆఫ్ మార్క్ మనకి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్. సో ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇవన్నమాట ఫ్రెండ్స్. ఎవరికైతే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉందో వాళ్ళైతే ఖచ్చితంగా అప్లై చేయండి. సో ఇదేనమాట అప్డేట్ ఫ్రెండ్స్. వీడియోలో ఉందో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. సో ఇదే అనమాట ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.